బస్సుల మీద జెడ్ అనేటువంటి అక్షరం ఉంటుంది. జెడ్ ఏంటి అని చెప్పేసి ఎవరైనా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1948 సెప్టెంబర్ 17న, ఎప్పుడు అని అంటే 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో హైదరాబాద్ రాజ్యం అనేది విలీనమైంది. హైదరాబాద్ రాజ్యము అని అంటున్నా నేను. సో హైదరాబాద్ రాజ్యం అనేది విలీనమైంది. ఈ విలీనం ఎలా జరిగింది అని అంటే 1947లోనే స్వతంత్రం వచ్చింది భారతదేశానికి ఆగస్టు 15న. కానీ హైదరాబాదు వెంటనే భారతదేశంలో చేరలే. హైదరాబాదు ఎందుకు చేరలేదు అని అంటే బ్రిటిష్ వాడు వెళ్తూ ఆప్షన్స్ ఇచ్చిండు. వేటికి? ఈ భారతదేశంలో రాజుల చేత పరిపాలించబడుతున్నటువంటి రాజ్యాలకి. మీరు అవసరమైతే భారతదేశంలో ఉండండి, మీకు భారతదేశంలో నచ్చకపోతే వెళ్ళి పాకిస్తాన్లో విలీనం అవ్వండి, పాకిస్తాన్లో నచ్చకపోయినా భారతదేశంలో నచ్చకపోయినా మీరు స్వతంత్రంగా ఉండండి అని చెప్పేసి ఆప్షన్ ఇస్తే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హైదరాబాద్ అనేటువంటిది ఎక్కడికి వెళ్ళలే. కొంత పాకిస్తాన్లో కలిసే ప్రయత్నం చేసింది. కానీ భారతదేశానికి హోంమంత్రిగా, ఉప ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉండే. ఆయన ఏం చేసిండు అని అంటే, ఈ హైదరాబాద్ రాజ్యాన్ని భారత్లో విలీనం చేయాలి అని చెప్పేసి, దీనిలో భారత్లో విలీనం చేసేందుకోసం అని చెప్పేసి ఆపరేషన్ పోలో అనేటువంటి ఒక ఆపరేషన్ ని నిర్వహించడం జరిగినది. ఈ ఆపరేషన్ పోలో ద్వారా ఏమైంది అని అంటే, ఇక్కడ హైదరాబాద్ రాజ్యం అనేటువంటిది భారత్లో విలీనమైంది. ఎప్పుడు అని అంటే 1948 సెప్టెంబర్ 17. ఈ హైదరాబాద్ రాజ్యాన్ని ఎవరు పరిపాలన చేస్తూ ఉండే అని అంటే, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు దీన్ని రూల్ చేస్తూ ఉండే. ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్నే 7వ నిజాం అని చెప్పేసి అనేవారు. ఈ 7వ నిజాంకి ఒక తల్లి ఉన్నది. ఈ తల్లి అని అంటే ఇతనికి ప్రేమ. ఆ తల్లి పేరే ఏంటి ఇక్కడ అని అంటే జహ్రా బేగం అని అంటున్నాం. ఏమని అంటున్నాం? జహ్రా బేగం. సో ఈ జహ్రా బేగం గారికి గుర్తుగా ఈ నిజాం రాజు ఏం చేసిండు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని అంటే, ఈయన వారి అమ్మ పేరును, అంటే మీర్ ఉస్మాన్ ఖాన్ అమ్మ పేరుని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, తనకున్నటువంటి ప్రేమను చూపెట్టాలి తన రాజ్యంలో అని చెప్పేసి 1932లో, ఎప్పుడు అని అంటే 1932లో ఈయన ఏం చేసిండు అని అంటే బస్ సర్వీసెస్ ని ప్రారంభించాడు. ఎప్పుడు అని అంటే 1932లో జూన్లో బస్ సర్వీసెస్ ప్రారంభమైనాయి.